సో ఇప్పుడు లోటస్ టెంపుల్కి వెళ్ళడానికి క్యాబ్ వచ్చింది. క్యాబ్లో మనం లోటస్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ రష్ అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా లైన్ ఈరోజు సండే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా లైన్ ఫుల్గా. సో లోటస్ టెంపుల్ అయితే అక్కడ ఉంది. ఇదంతా చూసారా క్యూ. ఇదంతా మన ఊర్లో జాతర జరిగితే ఎలా వెళ్తామో ఇక్కడ సండే అలా ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనం వెళ్ళాలి ఇదంతా నడుచుకొని. చిలకా గోరెంకులకు బయట తోలేస్తుంది ఆవిడ. మొత్తం ఇదంతా పార్క్ లాగా ప్లేస్ అంతా బాగుంది. చాలా చక్కగా క్లీన్గా నీట్ అండ్ టైట్గా ఉంచారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా దగ్గరగా మన ముందే లోటస్ టెంపుల్ ఉంది. రష్ అయితే చాలా రష్గా ఉంది. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. అయిన తర్వాత మళ్ళీ ఆ సైడ్ నుంచి ఎగ్జిట్. దాని మీద చేయి పెట్టకరా, గుచ్చుకుంటే ఏమైనా ఉంటే. ఎంత గ్రీనరీతో చాలా బాగుంది కదా. ఇది లోటస్ టెంపుల్. అది మళ్ళీ ఆ సైడ్ నుంచి ఎగ్జిట్ మొత్తం. ఆల్మోస్ట్ మనం ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కినాక మళ్ళీ లోటస్ టెంపుల్ అయితే వచ్చేసింది. లోటస్ టెంపుల్ హిస్టరీ నాకు అడగండి, నాకు తెలీదు. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్, వాటర్ పూల్ అయితే ఉంది ఇక్కడ. देखो इधर ये पानी का पूल है. ये लोटस टेंपल में पानी में वो कॉइन्स गिर गया, वो पूरा పడేస్తున్నారు. వాళ్ళు అనుకున్నవి జరగాలనేమో. ఏం లేదు, ఒక ఏంటంటే ఇక్కడ చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదంట. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. ఒక సంచి లాంటివి తీసుకొని ఇక్కడ ఇస్తున్నారు. ఆ సంచిలో చెప్పులు కానీ షూ కానీ వేసేసి మనం లోపలికి వెళ్ళాలంట. ఇక్కడ ఒక చిన్న వాటర్ పాండ్ ఉంది. ఇందులో రూపాయి కాయిన్స్ అన్నీ వేసారు. అదే ఊళ్ళో ఉంటే రూపాయి కాయిన్స్ అన్నీ వేసేవాళ్ళం. ఏమైనా డబ్బులే కదా. ఒక ఐస్కాంతం వేసి ఇలా అన్నాం అనుకో, మొత్తం డబ్బులన్నీ వచ్చేది. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక్క లోటస్ కూడా ఇక్కడ లేదు. చిన్న చిన్న లోటస్లు పెంచాల్సింది. టెంపుల్ లోటస్లో ఉంది కానీ ఇక్కడ ఒక్క లోటస్ కూడా లేదు. क्या हुआ? मैं क्यों में लाइन में और बुक्स हैं. చూడండి, ఇదే మొత్తం లోటస్ టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ మొత్తం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది లోటస్ కింద ఇవన్నీ పాండ్స్. ఎంత ఏరియల్ వ్యూ ఒకసారి చూడండి. లోటస్ టెంపుల్ లోపల వీడియోస్ తీయకూడదని చెప్పారు, కానీ లోపల ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇలా కూర్చోడమేనా? కొన్ని ఇస్తారు తినడానికి? తీవరా కూర్చొని వెళ్ళిపోవడమేనా? ఫ్రూటీ ఇచ్చినా బాగుంది. ఫ్రూటీ, ఒక చాక్లెట్, ఫ్రూటీ, కేకు. సో ఇప్పుడు లోటస్ టెంపుల్ నుంచి బయటికి అయితే వచ్చేసాం. ఆ సంచాలు తీసుకున్నారు, మర్చిపోతారేమో అనుకున్నాను నేను. అక్కడ ఒక ముగ్గురు కాసేసి ఆ సంచి తీసుకున్నారు. పర్లేదు, క్వాలిటీ బాగుంది దాన్ని, సంచి క్వాలిటీ. సో బ్యాక్ సైడ్ ఉంది లోటస్ టెంపుల్. లోపల చూడడానికి అంతా ఖాళీ. బయటికి లోటస్లా ఉంటుంది, కానీ బయట కూడా ఎక్కడ లోటస్ కనిపించలేదు. టెంపుల్ మాత్రమే లోటస్లా ఉంటుంది, అందుకే లోటస్ టెంపుల్ అన్నారు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ లోటస్ టెంపుల్, ఫ్రంట్ సైడ్ నేనున్నాను. మేము ఎగ్జిట్ అయిపోయాం బయటికి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం మంచి మంచి ప్రకృతి అందాలు అయితే ఉన్నాయి. ఏమైంది దావన్కి? పదండి. సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా లోటస్ టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో లోటస్ లాగా. సరే, ఈ వీడియోతో ఇంకా లోటస్ టెంపుల్ బ్లాగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు. మీకు ఇప్పుడు లోటస్ టెంపుల్ అందాలు చూపిస్తాను చూడండి. బాగున్నారు కదా.
ఇదే సలాడా సాయిరా. ఏ చోళా భటూరి అంట, పూరిలోనే ఉంది కదా దీని పేరు కదా, పూరియే కుర్మా పేరు చోళా భటూరి. మన దగ్గర పచ్చడి చిన్న చిన్న ముక్కలు కోసి పెడతారు కదా, ఇక్కడ చాలా పెద్ద మొక్క ఇది క్యారెట్. ఇప్పుడు నైటే మనం నెహ్రూ మార్కెట్, నెహ్రూ ప్లేసా? ఎస్, నైటే ఇప్పుడు మనం నెహ్రూ ప్లేస్కి వచ్చాము. మొత్తం ఇక్కడ చాలా మార్కెట్ ఉంది, మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం చాలా చవక ఇక్కడంతా చవక. చూడండి ప్రతి షాప్ కూడా ఎలక్ట్రానిక్ షాపే, మొత్తం ఎలక్ట్రానిక్స్ ఐటమ్సే. ఎక్కడ చూసినా సరే ఎలక్ట్రానిక్స్ ఐటమ్సే మొత్తం. కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ కానీ మొబైల్స్ కానీ మొత్తం ఈ నెహ్రూ ప్లేస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ అనమాట. చూడండి ఎటు చూసినా మీకు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులే కనిపిస్తాయి అనమాట. ఈ ప్లేస్లో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ A to Z ఎలక్ట్రానిక్స్ మొత్తం దొరుకుతాయి. ఇప్పుడు మొబైల్ గ్లాస్ ఒకటి, మొబైల్ పౌచ్ ఒకటి వేస్తున్నాం అనమాట. ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కవర్స్ కానీ నెక్స్ట్ గ్లాసెస్ కానీ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కానీ A to Z ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. బట్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఇక్కడ బయటతో పోల్చుకుంటే. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఈ ప్లేస్లో లేని ఐటమ్ ఇంకెక్కడ మ్యాక్సిమం దొరకదు. ఇక్కడ నుంచే ఓవరాల్ ఇండియా సప్లై అవుతుంది ఐటమ్ మొత్తం. బట్టలు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మొత్తం పూరా. ఢిల్లీలో ఇది నెహ్రూ ప్లేస్. నెక్స్ట్ సరోజినీ రోడ్డు ఏదో ఒకటి, సరోజినీ రోడ్డు ఏదో ఉంటుంది, అది కూడా అక్కడ కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నెహ్రూ ప్లేస్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొత్తం మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఈరోజు మనం ఢిల్లీలో ఉన్న సరోజినీ మార్కెట్ ఆర్ సరోజినీ ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ మొత్తం ఈరోజు చూడడానికి అయితే వచ్చామన్నమాట. మొత్తం చూసి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి. ఏమైనా బ్యాగులు అవి మనం తీసుకొచ్చినప్పుడు వెనక పెట్టామంటే వేసేస్తారు దెబ్బ. సో అందరూ చూడండి మ్యాక్సిమం బ్యాగులన్నీ మీకు ఫ్రంట్లో కనిపిస్తాయి, ఫ్రంట్ పెట్టుకుంటారు, ముందుకు వేసుకొని ఉంటారు అనమాట. ఈ మార్కెట్ ప్లేస్ మొత్తం మీకు చూపిస్తాను. ఎక్కడికక్కడే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు, ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను మొత్తం. చూడండి ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే బయటికి ఎక్కడికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ అంతా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి పెట్టేశారు. ప్రతిదీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ A to Z ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ప్రైస్ మొత్తం తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ బయటికి ఇక్కడికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ బేరం ఆడడానికి ఏం లేదనమాట. ఫిక్స్డ్ ప్రైస్ ప్రతి దగ్గర బోర్డులు పెట్టేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి. ప్రైస్ కూడా సేమ్ అదే, ఏదైనా ఐటమ్ తీసుకున్నామంటే బయటికి దీనికి డిఫరెన్స్ లేదు, సేమ్ ప్రైసే ఉంటుంది. ఇప్పుడు నేను ప్యాంటు షర్ట్ తీసుకుందామని నాకు షాప్కి వెళ్ళాను, కానీ అక్కడ ఏంటంటే మొత్తం అక్కడ ఉన్నవన్నీ సెకండ్ హ్యాండ్ సరుకుల్లో ఉన్నాయి. ఆ రేట్లు కూడా ఏమాత్రం తగ్గట్లేదు, సేమ్ రేట్లు సేమ్ ప్రైస్లే ఉన్నాయి. అవి అన్నీ ఎవరు వాడేసిన ప్యాంట్లలాగా ఉన్నాయి అన్నమాట. ప్రతి దగ్గర అడుగడుగున స్కామే. ఇక్కడ యాపిల్ ఎయిర్పోడ్స్ జస్ట్ 150 రూపాయలకి అమ్మేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వద్దన్న బెల్ట్లు దగ్గరకు వచ్చి ఇచ్చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా అడుగడుగున స్కామే, చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మోసపోతాం ఈజీగా. ఒక వాచ్ అతను మా దగ్గరికి వచ్చాడు, ఎంత అంటే 900 అని చెప్పాడు. జస్ట్ మేము వద్దంటే 500 ఇచ్చేయండి అంటున్నాడు, తర్వాత వద్దంటే 200 ఇచ్చేయండి అంటున్నాడు, తర్వాత వద్దంటే 150 కూడా తీసుకోండి అంటున్నాడు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ 20 రూపాయలు 30 రూపాయలు కూడా ఇచ్చేసే రకం ఉంటుంది అనమాట. జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు మాత్రం, లేదంటే ఖచ్చితంగా మోసపోతాం. అండ్ మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారంటే షాప్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, అందరూ అన్నీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. నెక్స్ట్ నేను ప్యాంట్ కొందామని చెప్పి వెళ్తే 900 అన్నాడు ఆయన కూడా. జస్ట్ ఇది క్వాలిటీ, ఇది బ్రాండెడ్ ఇచ్చేయండి అంటున్నాడు. ఆ తర్వాత జస్ట్ 500 అన్నాడు. నేను కాదని వెళ్ళిపోతే 300 కూడా ఇచ్చేయమంటున్నాడు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది ప్రతి ఐటెం మీద కూడా. అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట, లేదంటే ఇలాంటి మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా మోసపోతారు అందరూ కూడా. ఇక్కడ మార్కెట్ దగ్గర షాపింగ్ అయితే అయిపోయింది, ఏం కొనలేదు. బయట ప్రైస్ ఇక్కడ ప్రైస్ సేమ్ ఉన్నాయి, సో అందుకే ఏం కొనలేదు. అలా చూసి వెళ్ళిపోతున్నాం. కొన్ని కొన్నాం బట్టలు అయ్యి చిన్నపిల్లలకి. ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూపించడానికి ఏం లేదు, మొత్తం ఒకటే. అన్ని దగ్గరలో బట్టల షాపులు ఇవే ఉన్నవే ఉన్నాయి అన్నమాట. సో సెపరేట్గా ఏం లేవు. హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ కవర్స్, బట్టలు ఇవే ఉన్నాయి ఎక్కువగా. సో ఎక్కడ చూపించిన అదే కాబట్టి నేనేం మొత్తం చూపించలేదు.